అవకాశం ఇస్తేనో వస్తేనో తమ టాలెంట్ని చూపించుకోవడానికి చాలామంది ఉంటారు. కానీ అవకాశాన్ని సృష్టించుకొని తమ టాలెంట్ని చూపించి గుర్తింపు తెచ్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే వాళ్ళల్లో ఇప్పుడు ఒకరు మన దగ్గర ఉన్నారు. అందరూ ముద్దుగా పిలుచుకునే పెరుగు చట్నీ అంటే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఆంటీ. మీ వీడియోస్ చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు, ఉమెన్స్ కూడా, చాలామంది హౌస్ వైఫ్స్ కూడా. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? నా వీడియోస్ చిన్న పిల్లల కాడి నుంచి పుట్టిన బేబీస్ కాడి నుంచి చూస్తారు. అంటే ఎక్కువగా కామెడీ ఇవన్నీ చేస్తాను. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసేటట్టుగా ఉంటుంది. ఏదైనా కూడా అసభ్యంగా అయితే ఉండదు. అందుకని నా వీడియోస్ చిన్నలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ చూస్తారు. కాబట్టి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నందుకు, వాళ్ళందరూ నన్ను అభిమానిస్తున్నందుకు, టిక్టాక్లో ఇంత పేరు వచ్చినందుకు నాకు చాలా సంతోషం అండి. సో మీరు వీడియోస్ చేస్తారు, మీ ముగ్గురు కలిసి వీడియోస్ చేస్తారు. మీరు ముగ్గురు వీడియో చేసేటప్పుడు ఒక తల్లి కూతురు చేస్తున్నట్టయితే అట్మాస్ఫియర్ అట్లా కనిపించదు ఎవరికి. అవును, మీ ముగ్గురికి ఫ్రెండ్స్ కలిసి చేస్తున్నట్టు ఉంటుంది. సో మీ కోఆర్డినేషన్ అసలు ఎట్లా జరిగింది? అంటే నేను పిల్లలతో ఎప్పుడు కూడాను ఫ్రెండ్ లాగానే ఉంటాను తప్ప తల్లిలాగా భయపెట్టేటట్టుగా ఇలా చేయాలి అలా చేయాలను ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నన్ను అడగకుండా ఏది చేయరు కాబట్టి తల్లి ఎప్పుడు కూడాను పిల్లల దగ్గర ఫ్రెండ్లీగానే ఉండాలి. ఆడపిల్లలు అనేటప్పటికి ఇంకా ఎక్కువ ఉండాలి కాబట్టి వాళ్ళిద్దరిని నేను సమానంగా చూస్తాను, ఫ్రెండ్లీగా ఉంటాను. అది వాళ్ళు ఏదైనా సరే నాతో చెప్పుకునేటట్టుగా, ఇది నేను చెప్పుకోలేను మమ్మీ అని పిల్లలు ఎప్పుడు బాధపడేటట్టు ఉండదు. ఏదైనా సరే నా దగ్గరికి వచ్చి చెప్పేసుకునేటట్టుగా అంత ఫ్రీడమ్ ఇస్తాను, అంత ఫ్రెండ్లీగా ఉంటాను. సో ఇప్పుడున్న జనరేషన్లో పేరెంట్స్ పిల్లలతో ఎక్కువ సమయం కూడా కేటాయించలేకపోతుంది. అవును. సో కానీ మీ మధ్యలో మాత్రం బాగా కోఆర్డినేషన్ ఉంది. సో అట్లాంటి వాళ్ళకి ఏమన్నా టిప్స్ లాంటివి కానీ ఏమన్నా వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నారా? పిల్లలతో టైం స్పెండ్ చేయండి అట్లా. అవును, నేనేం చెప్తానంటే ఇప్పుడు చాలామంది ఉద్యోగాల పరంగా చాలా బిజీగా ఉంటున్నారు. అంటే వాళ్ళకి జాబ్ చాలా అవసరం ఫ్యామిలీకి. అప్పుడు ఇలాంటి పొజిషన్లు ఏంటంటే వాళ్ళు పిల్లలతో కేటాయించాలంటే వాళ్ళకి టైం ఉండదు, పాపం గడపాలని ఉంటుంది. అలాంటి తల్లిదండ్రులకు నేనేం చెప్తున్నానంటే ఎక్కువ ప్రేమ అందించలేకపోయినా మీకు వారానికి ఒకసారి ఎప్పుడైనా లీవ్ దొరికినప్పుడు వాళ్ళతో ఎక్కువగా మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ అవసరాలు ఏంటో మనం దగ్గరుండి చూసుకుంటే వాళ్ళు కూడా మనతో ఫ్రీగా మూవ్ అవుతారు. ఎప్పుడు కూడాను మనం వాళ్ళతో ఎక్కువ చిన్నపిల్లల్లాగా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళల్లో మనం కూడా చిన్నపిల్ల అయిపోతే వాళ్ళ మనసులో ఉన్న ఏమైనా మనకి ఉండి మన మమ్మీతో చెప్పుకోవచ్చు అనేటట్టుగా మనం కూడా వాళ్ళ దగ్గర టైం ఇవ్వాలి. వారానికి ఒక్కసారి మనకి టైం దొరికితే జాబ్ చేసే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అలాంటప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడి వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ మనసులో ఏమున్నాయో మనం తెలుసుకోవాల్సింది మన బాధ్యత. అలా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మనతో ఫ్రీగా మాట్లాడతారు.